నోటి అమ్మ ఎంత బరువు అయిపోయింది సడన్ గా. ఎలా చెప్పాలో కూడా అర్థం కావాలి. చాలా బాగా నోటికి రుచిగా అనిపిస్తుంది. అందులో వేసిన సాస్ మైనస్ అంతా మిక్స్ చేసుకుంటుంటే అదిరిపోయింది టేస్ట్. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రెసెంట్ అయితే మనం విజయవాడలో ఉన్నాం. మనకి ఫుడ్ క్యాప్టెన్ ఫోన్ చేసి గురు రా లంచ్ కి వెళ్దాం అని చెప్పాడు. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఇప్పుడు లంచ్ కి వెళ్దాం అంట. సో ఏదో మంచి బిర్యానీ తినిపిస్తా అన్నాడు. చూద్దాం ఎక్కడ బయటకి వెళ్తున్నాడు ఏంటో చూసి. నాకు కూడా ఐడియా లేదు. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పద. అంటే వీళ్ళు చేసే లేట్ కి అన్ని మేము వెళ్ళాలనుకున్న రెస్టారెంట్ అన్ని క్లోజ్ అయిపోయాయి గురు నీ వల్ల. సో అన్ని క్లోజ్ అయిపోయి బిర్యానీలు అవన్నీ ఏమీ చేయలేక బర్గర్ కింగ్ దగ్గరికి వచ్చాం. బర్గర్ కింగ్ క్లోజా? అలాగే ఉంది. ఇదెందుకు క్లోజ్ అవుద్ది? నైట్ 12 దాకా ఉంటది. బర్గర్లు తినడానికి లంచ్ టైం కి అయినా వస్తారేంటి? ఈవినింగ్ స్నాక్ కి వస్తారు, నైట్ డిన్నర్ కి వస్తారు, టైం పాస్ అవడానికి కూడా వస్తారు. బిర్యానీ తినాలనుకున్న వాళ్ళకి వీళ్ళు బర్గర్ తినిపిస్తున్నారు. చలో ఏం చేస్తాం. ఆర్డర్ అయితే వచ్చేసింది. నార్మల్ డ్రింక్. ఇది వచ్చేసరికి ఐస్ క్రీమ్ ప్లస్ డ్రింక్ అంట. డ్రింక్ లోపల ఐస్ క్రీమ్ ఉంటది. బాగుంటది. ఒకసారి రీల్లోని అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపించాను మీకు. గురు ఒకసారి కొత్త బాగుంటది. ఒక్కసారి బానే ఉంది. వచ్చేసరికి మనం చికెన్ టాకో చెప్పామన్నమాట. అప్పడంలోని ఫ్రైడ్ చికెన్ లెట్యూస్ లేదు ఇచ్చారు. అట్లా కరకర లాగా ఉంటే ఇంకా బాగుంది. గైస్ ఇప్పుడే మన ఫుడ్ క్యాప్టెన్ షాప్ దగ్గరకు వచ్చేసాం. ఏవో కొత్త ఐటమ్స్ పెట్టాడు, ట్రై చేద్దాం. లోకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. కలాస్ని కవ్వా ఏంది షాప్ దగ్గర ఎంతమంది జనం ఉన్నారు. ఏ మనోడే చేసేస్తున్నాడు ఏంటి వంట. ఏ న్యూ షెఫ్ ఇన్ ద టౌనా? ఏ అయి చెప్పు షెఫ్. ఏం రెడీ చేస్తున్నాడు? కష్టపడేవాళ్ళం బ్రో, కష్టపడాలి కదా. మొన్నటి నుంచి డైలాగ్ వేస్తున్నాడు నా మీద. సర్లే, మీ చేతుల్లోని ఒక సున్నితమైన షవర్మా చేసి పెడతారా? షవర్మా గారు కొత్త కొత్త ఐటమ్స్ చేసి పెడతారు. సో ఫుడ్ క్యాప్టెన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మా నోడు విజయవాడ వచ్చిన దగ్గర నుంచి గురు నీకు ఒక స్పెషల్ ఐటమ్ ట్రై చేపిస్తా రా అని చెప్పేసి 2 రోజులు తగులుతున్నాడు. సో ఏంటి కొత్త ఐటమ్? ఫస్ట్ వచ్చేసి బౌల్ షవర్మా బ్రో. బౌల్ ఏంటంటే మనకి సలాడ్ తో నార్మల్ గా అందరూ ఇచ్చేదే ప్రోటీన్ బౌల్ అంటారు చూడు. ప్రోటీన్ బౌల్ అన్ని చోట్ల దొరుకుద్ది. ఇప్పుడు చూడు జిమ్స్ లో ఇప్పుడు కొత్తగా సలాడ్ బౌల్స్ అని అమ్ముతున్నారు. ఇప్పుడు మనం ఎలాగంటే అది హెల్తీ వేలో కాదు, కొంచెం మన టేస్ట్ బడ్స్ బాగా నచ్చే వేలో ఫ్రెంచ్ ఫ్రైస్, సలాడ్, మన షవర్మా చికెన్ ఏదైతే ఉందో ఆ షవర్మా కూడా మసాలా మార్చేసి ఇప్పుడు కొత్తగా లోడెడ్ బౌల్ షవర్మా అని ఒకటి పెట్టాను. అయితే ఫస్ట్ ఇది ట్రై చేసి నెక్స్ట్ సెకండ్ ఏదో అన్నా చెప్తా ఫస్ట్ ఇది ట్రై చేయి నువ్వు ప్రశాంతంగా. అంటే ఇది తింటే దాని గురించి ఆలోచిస్తావనా? తిని జీర్ణించుకునే లోపు చెప్తా ఉంటాను నేను మెల్లగా. ఓకే ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేస్తే ఖచ్చితంగా నేనే వస్తా గురు. ఓకే ఇది ట్రై చేయడానికి నేను ఒక్కనే కాదు, మనతో పాటు అలీ బాయ్, టైగర్ వాళ్ళందరూ కూడా వచ్చారు. చూపిస్తాను. ఏదో బౌల్ షవర్మా అంటమా? వెయిటింగ్ అమ్మా. నువ్వు తిన్నావు ఎప్పుడైనా బౌల్ షవర్మా? పాట్ షవర్మా తిన్నావా? బౌల్ షవర్మా అంటారు. ట్రై చేద్దాం. అలీ బాయ్ అటే చూస్తున్నాడు. అయ్యా బాబు చూడలేదు ఎప్పుడు ఇస్తారా అని. అమ్మాయి ఉంది, నువ్వు చూడాలి. అమ్మాయిని అబ్బాయిని చూస్తున్నావు అంటే భయపడాలి. అమ్మాయిని కూడా చూడట్లా, అబ్బాయిని కూడా చూడాలి. దేన్ని చూస్తున్నావు మరి? వీళ్ళు బర్రె గుడ్లు వేసుకుని చూస్తున్నా. अरेबिक स्टाइल में वस्तुना ये अरबिक स्टाइल में कट कर रहा है सलीम. अरबिक स्टाइल में कट कर रहा है क्या? ओके ब्रो. సాస్లు ఏమేమి వేసారు? చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్, మా సీక్రెట్ మయోనీస్, ఫుడ్ కెప్టెన్ స్పెషల్ సాస్ ఒకటి ఉంటుంది. ఓకే అది కూడా యాడ్ చేస్తారు. ఖచ్చితంగా యాడ్. ఈ బౌల్ లో ఇస్తారా నార్మల్ గా? ఫస్ట్ ఏంటి ఫ్రెంచ్ ఫ్రైసా? ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయి? సలాడ్, క్యాప్సికమ్, సాస్, స్పెషల్ మయోనీస్. ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత చికెనా? ఓకే తర్వాత లాస్ట్ లోనే మళ్ళీ దీని మీద కొద్దిగా సలాడా, మళ్ళీ లాస్ట్ లో సాల్ట్ వేస్తారు. మళ్ళీ మయోనీసా? మయోనీస్ గట్టిగా ఉంది కదా. స్పెషల్ బౌల్ షవర్మా టేస్ట్ చేద్దాం. సో లెట్స్ టేస్ట్ దిస్. సో ఇందు లోపల కింద చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్, సలాడ్, మయోనీస్ లో మొత్తం ఇలాగా ఇదైపోయింది సాసెస్ తోని. టేస్ట్ చేయి నువ్వు ఫస్ట్, నెక్స్ట్ నేను టేస్ట్ చేస్తాను. ఇంకా ముద్ద కూడా వెళ్ళలేదు బ్రో. ఒకటి చెప్పడం మర్చిపోయా, మిక్స్ చేసుకోండి, బాగా మిక్స్ చేసుకొని తినండి.
ఫుల్ గజిబిజిగా మొత్తం సాసెస్ కలిపి కొద్దిగా స్లోగానే అంత హార్డ్ కలపమంటే రోజంతా కలుపుతూనే ఉంటాడు అన్నోడికి అలవాటు కదా కొద్దిగా. నోట్లో బ్లాస్టే. సో మన మాయ నీట్ గా మిక్స్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఒక పట్టు పెట్టి టేస్ట్ చేసేద్దాం. అందులో వేసిన సాస్ మైనస్ అంతా మిక్స్ చేసుకుంటుంటే అదిరిపోయింది టేస్ట్. అది 150 రూపీస్కి అయితే కంప్లీట్లీ వస్తాయ్యా. అదిరిపోయింది గురు, అసలు చాలా బాగుంది నిజంగా. అది నీ నోటి దగ్గర రాలని చెప్పి నీ నోటి నుంచి టైగర్ మాయ నోటి నుంచి ఉండాలని నేను అందుకే చెప్పలా. ఒకటి తింటే మీరు ఇంకా వేరేవేమి తినలేరు. ఒకరికైతే బాగా హెవీ, ఒకరికైతే కంప్లీట్ ఒక మీల్ టైప్ బౌల్ షవర్మా అయిపోయింది. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి? మనం అబ్రాడ్ లో కనుక చూసుకుంటే నువ్వు చూసే ఉంటావు, నీకు కూడా వచ్చే ఉంటాయి మనకి వైరల్ ఐటమ్. ఏది బ్రింగ్ యువర్ ఓన్ బ్యాగ్ అంటే ఏంటి? మన బ్యాగ్ మనం తెచ్చుకోవాలా? బ్రింగ్ యువర్ ఓన్ బ్యాగ్ అంటే మన చిప్స్ ఐటమ్ మనమే తెచ్చుకోవాలి. నచ్చిన ఫ్లేవర్, మనకి నచ్చిన చిప్స్, అంటే ఏ చిప్స్ అయినా సరే ఏదన్నా నీకు నచ్చింది. మీరే రమ్మొచ్చు కదా, మీరే అమ్మరా? అంటే మీకు నచ్చిన టేస్ట్ మాకెలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు మాకు నచ్చిన టేస్ట్ ఉన్న చిప్స్ ప్యాకెట్ మనం చెప్తే అందులో మీరు అన్ని గిమిక్లు చేసి ఇస్తారు అంతే. సరే ఎన్నెన్నో చేసాం. ఇప్పుడు ఏంటి మేము వెళ్ళి చిప్స్ ప్యాకెట్ తీసుకురావాలా? నేను అడ్రస్ చెప్తా, జస్ట్ ఒక 20 కిలోమీటర్ల దూరం. పెద్ద చిప్స్ ప్యాకెట్ మళ్ళీ చిన్నట్లో ఏమో అంటే మీకు వర్క్ అవ్వాలా లేదా? టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు 20 రూపాయలు చిప్స్ ప్యాకెట్ టేస్ట్ చేస్తే సరిపోతుంది కదా. అంటే దాంట్లో క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, అంటే టేస్ట్ తెలియబడదు. 50 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది, ఇంత సైజ్ ఉంటుంది. 50 రూపీస్ లేస్ ప్యాకెట్. సో ఇప్పుడు 50 రూపీస్ లేస్ ప్యాకెట్ ఏవో పట్టుకొని రావాలి. నీ ఇష్టం, నువ్వు తెచ్చుకున్నా తెచ్చుకో, పెద్ద బ్యాగ్ తెచ్చుకో. తినిన తర్వాత ఏం చెప్తావో చూద్దాం. టేస్ట్ బాగుంటది అంటావు? నేను అలా చెప్పను. తినిన తర్వాత ఏం చెప్తాడో మళ్ళీ చూద్దాం. మా నోడు ఎంత హైప్ వేస్తున్నాడంటే పదండి 50 రూపీస్ ప్యాకెట్ పట్టురావాలి. 50 రూపీస్ ప్యాకెట్. ఓకే, అక్కడ ఏంటంటే మా లేస్ ప్యాకెట్లు మాకే తెచ్చుకోమని చెప్పాడు. అది కూడా చిన్న లేస్ ప్యాకెట్ తెస్తే ఏడంట, పెద్ద లేస్ ప్యాకెట్ కావాలంట. అవి ఏమో సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. అందుకనే ఇగో ఇక్కడ సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చాం, ఉషోదయ దగ్గరికి. లోపలికి వెళ్ళి లేస్ ప్యాకెట్లు తీసుకోవాలి. మనకి లేస్ ప్యాకెట్లు తెచ్చుకోమన్నాడా? డోరిటోస్ నార్మల్ గా డోరిటోస్ తో తింటారు కదా. అది పెద్ద లేస్ ప్యాకెట్, పెద్ద డోరిటోస్ తీసుకుందాం. దీంతో బాగుంటుందా? 50 రూపీస్ రెడ్ కలర్ గా చెప్పింది. ఏదో కలర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ షాపుల దగ్గర పెట్టుకోవాలి. మనోడు మనకే తెచ్చుకోమని చెప్పాడు. అదే ఎవరు కాళ్ళే తెచ్చుకోవాలి. సరే 50 రూపాయలు లేస్ ప్యాకెట్ ఒకటి. అలీబాయ్ నువ్వు దేంతో తింటావు? ఏదైనా తింటాను. పెద్ద డోరిటోస్ లేవు, ఏం చేద్దాం? చిన్న పట్టుకెళ్ళిపోదామా? ఈ 2 తీసుకోమాయా, పెద్ద సైజ్ ఒకటి తీసుకో. ఇది వద్దంట పప్పు. ఇది అవసరంలా, ఇందులో అయినా అలిగేడి కట్టి తినేస్తాడు. ఈ 2 డోరిటోస్ ఇందులో వేసుకో, అయిపోయా. ఎలా కనబడుతుంది? పందిలా కనబడుతుంది. నువ్వు నేనా మాట అనకూడదు, మనం కూడా అలా అదే రేస్ లో ఉన్నాం. తీసుకున్నా పనికిరాని పనులన్నీ నేర్పిస్తుంటాడు. నువ్వు 10 రూపాయలు కూడా పనికిరావు. గొడవలాడేసుకోండి. ఆపాలా నీకు? ఆపాలా చెప్పు, ఆపుతాను. ఎలాంటి ప్లేస్ కి వచ్చి ఎలా చేస్తున్నారు? డిగ్నిఫైడ్ గా ఉండి అడుగుతున్నారేంటి మా? నాకు దొరికినవి ఏవో పట్టుకెళ్తాం. అక్కడ ఎత్తు తింటాం, లేకపోతే పట్టుకొని వచ్చి చిప్స్ తినేస్తాం. అది సంగతి. మన చిప్స్ అయితే తీసేసుకున్నాం. ఇదిగో నీ చిప్స్ ప్యాకెట్ చేసేస్తావుగా. చెయ్యవా? చేస్తాలే, బాధగా ఏ నువ్వు వెళ్ళిపోతావు కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క బిస్కెట్లు వేస్తున్నాడు. ఎవరి టాలెంట్ ఆడితే. నేను వెళ్ళిపోతున్నందుకు బాధపడతారు అలీబాయ్ ఎవరైనా? కొట్టుకో వదిలే. సారీ. డోరిటోస్ అంటే బాగా ఇష్టం కదా. ఏదే నాకు అన్ని ఇష్టమే. తీమాయా ఏంటి నలిపేస్తున్నావు? క్రష్ చేయాలి, మొత్తం క్రష్ చేసేయాలా? ఇప్పుడు దీంట్లో చికెన్ వేస్తాను. ఓకే, షవర్మా చికెనేనా? సలాడ్ వేస్తాడు, అందులో సలాడ్. ఓకే, ఇప్పుడు దీంట్లో సాసెస్ వస్తాయి. ఓకే, ఇందాక మనకి వేసిన సాసెస్ ఏనా? మెయిన్ సీక్రెట్ ఇదే, మయోనీస్. ఇంకోది వేయలే, పర్లేదు. మొహమాట పడుతున్నావు ఏంటి? నెక్స్ట్ దీని మీద చిల్లీ ఫ్లేక్స్. ఓకే. సో ఇది డోరిటోస్ బ్రింగ్ యువర్ బ్యాగ్. మూడి అమ్మ ఎంత బరువు అయిపోయింది సడన్ గా. నైస్. సో అలాగే మనకి లేస్ కావాలంటే లేస్ ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట. సో అది సంగతి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ బ్యాగ్ తీసుకొని వస్తే ఇలా రెడీ చేసేస్తారు. దీన్ని ఇలాగా కలుపుకోవాలి. అంటే ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ బిఫోర్ యూజ్ ఇలా తీసుకొని టేస్ట్ చేస్తాం. నేను కూడా రామా చేసి అలా చూస్తే నేను తట్టుకోలేదు. నార్మల్ గా చిప్స్ తిని బోర్ కొడతాయి. ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బ్రింగ్ యువర్ బ్యాగ్ మేము గ్రీన్ ఒకటి బ్లూ ఒకటి తీసుకున్నామా. ఏం టేస్ట్ చేస్తావు? టేస్ట్ చేసా, సూపర్ ఉంది.
ఎలా ఉన్నాయా? బేసిక్ గా గ్రీన్ నచ్చే వాళ్ళకి ఇది నచ్చుద్ది, బ్లూ నచ్చే వాళ్ళకి బ్లూ నచ్చుద్ది. నాకు కూడా పర్సనల్ గా ఇది ఇష్టం. గ్రీన్ నచ్చిందా? సో ఇది గ్రీన్ బాగున్నాయా? ఆరెంజ్ అదే ఆరెంజ్ రెడ్ కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ చాలా బాగుంటది. ఈ బ్లూ నార్మల్ గా తినేటోళ్ళకి నచ్చుతుంది. ఇండియన్ మసాలా ఇండియన్ మసాలా ఎలా ఉంది బాయ్? బ్రహ్మాండంగా ఉంది చూడండి. మా బౌలీ అండి బాగుంది. ప్రైస్ వచ్చేసరికి ఏదైనా సరే బ్యాగ్ లైక్ 120 రూపీస్. ఈ బ్యాగ్ మీరే తెచ్చుకోవాలి. వల్ల స్పెషాలిటీ ఏంటంటే రోజుకి ఒక ఫ్లేవర్ లాగా ఉంటది ఇది. ఎందుకంటే రోజుకి ఒక బ్యాగ్ తెచ్చుకున్నా కూడా ఎన్ని బ్యాగులు ఉన్నాయి? చాలా ఉన్నాయి. చీటోస్ లో మ్యాడ్ చీటోస్ తోనా 2 అద్దరిపోయి గురు. కొత్త ఐటమ్స్ అయితే తొలగొట్టేసావు. సూపర్, ఆల్ ద బెస్ట్. వచ్చి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి, ఓకేనా? సో ఇది మీరు ట్రై చేయాలనుకుంటే మనకి కానూరు నాగార్జున హాస్పిటల్ ఆపోజిట్ లోనే మీకు ఇక్కడ షాహీ షవర్మా ఉంటది. ఇక్కడ ట్రై చేయొచ్చు మీరు. సో గైస్ అదనమాట సంగతి. ఇలా ప్రతిసారి ఏదో ఒక రోజు ఏదో ఒక మంత్ లోని ఏదో ఒక ఐటమ్ వైరల్ అవుతూనే ఉంటది. అది మన ఇండియాలోనే అలా వస్తూనే ఉంటాయి. కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే, అంటే రోజు తినే ఫుడ్ కంటే కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకున్న ట్రై చేస్తారు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అది పర్సనల్ ఒపీనియన్. సో మాకైతే పర్లేదు, కొత్తగా అనిపించింది. ఆ లేస్ షవర్మానా అదేంటది, బ్రింగ్ యువర్ బ్యాగ్ అంట. ఇలాంటి కొత్తవి ఏమైనా ఇంకా ఎక్కడైనా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడైతే మేము ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసాం. రేపు పొద్దున్న మళ్ళీ హైదరాబాద్ బయలుదేరాలి. సో మేము కూడా స్లీప్ వేసేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.